పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భయపడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే ట్రైన్డ్ అవుతున్నటువంటి తీవ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాల్ని ఖాళీ చేయించి వాళ్ళని పాకిస్తాన్ లోపలికి పట్టుకుపోయింది. అది లష్కర్ తోయిబానా, జైషే మహమ్మద్ వాళ్ళ అనుబంధంగా ఉండేటటువంటి సంస్థ ఇవన్నీ. ఇంకొకటి అక్కడ మదర్సాల పేరుతో ఎవరైతే కొత్తగా ఉండేటటువంటి తీవ్రవాదంలోకి వద్దామనుకునేవాళ్ళు కాదు, మామూలుగా చదువుకుందాం అనుకునేటటువంటి వాళ్ళకి శిక్షణ పేరుతో తీసుకొచ్చి ఈ పీఓజేకేలో మదర్సాల్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. అట్లాంటి సుమారు 1000 మంది ఉంటారు, 1000 ఉంటాయి. ఆ 1000 సంస్థలలో ముందు ట్రైనింగ్ ఇస్తూ మతపరమైనటువంటి బోధన ఇస్తూ వాళ్ళల్లో మతపిచ్చ బాగా రేగే వాళ్ళని, కాస్త అల్లరి చిల్లరగా తిరిగేవాడిని కనిపెట్టి వాళ్ళని ఈ తీవ్రవాద సంస్థల ట్రైనింగ్ దగ్గరికి పంపిస్తుంటారు. అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించింది, ఆ మదర్సాల్ని కూడా మూసేయించింది ప్రస్తుతం పాకిస్తాన్. తద్వారా సర్జికల్ స్ట్రైక్స్ లాంటిది భారత్ చేయడానికి వీల్లేని వాతావరణం కల్పించామని తన దేశ ప్రజలకి చెప్పుకుంటోంది.